ఈరోజు పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పేరు మీద 77,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాం. ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయించింది ఏ ఒక్క ఇల్లు కానీ విద్యుత్ లేనటువంటి ఇల్లు ఉండకూడదని చెప్పి చాలా పెద్ద ఎత్తున నేను నార్త్ ఈస్ట్ మినిస్టర్, మా నార్త్ ఈస్ట్లో కూడా హిల్ ఏరియాలో ఎక్కడెక్కడైతే ఎవరింట్లో కరెంటు లేదో వాళ్ళందరికీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మేము మరి ప్రధానమంత్రి సౌభాగ్య యోజన కింద 100% హౌజెస్కు పవర్ కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాం. గతంలో ఏదైనా ఐసోలేటెడ్ విలేజ్ ఉంటే మీకు పవర్ రావాలంటే మీకు 5 కరెంటు పోల్స్ కావాలి, కాబట్టి మీరు ఖర్చు బేర్ చేయండి, మేము పవర్ ఇస్తాము, మీకు 2 కొత్త లైన్స్ ఇవ్వాలి. ఈ రకంగా అనేక విషయాల్లో పేదవాళ్ళందరికీ జనధన యోజన కింద 0 బ్యాలెన్స్తో కూడినటువంటి అకౌంట్, గతంలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆ బ్యాంకులో ఉన్నటువంటి గ్యారంటీ సంతకం కావాలి, ఇంకో అకౌంట్ ఉన్న వ్యక్తి 1000-1500 కొన్ని బ్యాంకులు అయితే 3000 డిపాజిట్ చేస్తేనే బ్యాంక్ అకౌంట్ ఇచ్చేది. కాబట్టి ఈరోజు దేశం ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ గారే గ్యారంటీగా అందరికీ జనధన్ అకౌంట్స్ ఓపెన్ చేయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. 2014లో గ్రామాలకు 50% గ్రామాలకు 55% మాత్రమే పక్కా రోడ్లు ఉండేది. ఈరోజు చిన్న చిన్న గ్రామాలకు కూడా కలిపి ఆల్మోస్ట్ 90% గ్రామాలకు పక్కా రోడ్డు నిర్మాణము ఈ 9 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది. 2014లో యావరేజ్గా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా 7-8% మాత్రమే ఉండేది. 7-8% అంటే గంటలు 7-8 గంటలు మాత్రమే విద్యుత్ గ్రామీణ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఓవరాల్గా మనం చూసినట్లయితే అందుబాటులో ఉండేది. కానీ ఈరోజు 22 గంటలు విద్యుత్ ఇస్తా ఉన్నాం. అది పారిశ్రామిక రంగానికి తీసుకున్నా, వ్యవసాయ రంగానికి తీసుకున్నా, డొమెస్టిక్ సెక్టార్లో తీసుకున్నా, వాణిజ్య రంగాన్ని తీసుకున్నా 22 గంటలు ఈరోజు భారత ప్రభుత్వము తీసుకున్నటువంటి సంస్కరణల కారణంగా నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేసిన కారణంగా విద్యుత్ ఉత్పత్తి పెంచిన కారణంగా ఈరోజు విద్యుత్ అందరికీ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రాంతాలకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల వినియోగదారులకు యావరేజ్గా 22 గంటల విద్యుత్తు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంతేకాకుండా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి కార్యాచరణ ప్రణాళికతో అందరికీ కూడా అన్ని రకాల ప్రభుత్వ ఫలాలు అందించే కార్యక్రమం, అందించడమే కాదు లీకేజీలు లేకుండా, ఇంతకుముందు చెప్పినట్టు లీకేజీలు లేకుండా అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. మీకు అందరు తెలుసు, పిఎం జన్మన్ యోజన కింద ఏవైతే గిరిజన ప్రాంతాలలో ఇంకా అనేక తెగలు కనీస అవసరాలు కూడా వాళ్ళకు తెలియదు. కరెంటు లైటు లేనటువంటి ఇండ్లు కానీ, ఫ్యాన్ లేనటువంటి ఇండ్లు కానీ, రోడ్డు లేనటువంటి ఆదివాసీ ప్రాంతాలు కానీ,
విద్య వైద్యం అందుబాటులో లేనటువంటి ఆదివాసీ ప్రాంతాల కోసం ముందు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అక్కడి నుంచే మనం సహకారం అందించాలని చెప్పి ఆదివాసీలలో నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వాళ్ళని గుర్తించి 25,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరము జన్మన్ యోజన ద్వారా ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పనిచేస్తా ఉన్నాం. అందులో వికారాబాద్లో నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి చెంచులను ఈరోజు మేము ఆ బస్తీలను చెంచు బస్తీలను ఎన్నుకొని అక్కడ అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులతో మేము ఆ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము. అది అద్భుతంగా విజయవంతమవుతుంది. ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. అది అన్నిటికంటే డిజిటలైజేషన్. మోడీ గారు డిజిటలైజేషన్ తెస్తే 2015లో 16లో నాటి మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి చిదంబరం గారు నరేంద్ర మోడీ గారిని వ్యంగ్యంగా విమర్శించేవారు. ఈ దేశంలో ఎంతమంది చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మీరు ఏ రకంగా డిజిటలైజేషన్ చేస్తారు, వైఫై ఎవరికి ఉంది, చాలా కాస్ట్ ఎక్కువ, ఇంటర్నెట్ కాస్ట్ ఎక్కువ, ఏ రకంగా ఇస్తారు, మీరు అసలు నిరక్షరాస్యులు ఏ రకంగా చేస్తారు. ఈరోజు తోపుడు బల్ల మీద వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా నిరక్షరాస్యులు, ఆ తల్లియో ఆ తమ్ముడో అన్ననో కనీసం స్కూల్కి వెళ్ళినటువంటి 70-75 సంవత్సరాల వృద్ధులు కూడా వాళ్ళ తోపుడు బల్ల మీద పే ఫోన్ సిస్టమ్ పెట్టుకొని మరి డబ్బులు తీసుకుంటున్నటువంటి మార్పు ఈరోజు ప్రపంచంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్లో ఇండియా ఈజ్ నెంబర్ 1.